పశువులను మేపుకుంటూ ఒంటరిగా ఈ అడవిలో నీకు భయం లేదమ్మా? నిర్భయమైపోయింది. పశువులను కాకుంటూ నీకు ఊరు రోజు తిరుగుతా. ఇక్కడ నేను రుచికలైతే ఇక్కడ ఉంటా. అవును, నిన్న అడిగిపోయినండి. ఇక వెళ్ళి వచ్చిన ఇన్నే ఉంది. ఇప్పుడు నైట్ అలా నీళ్ళు అప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉంది. ఆహా, ఒంటరిగా ఇక్కడ ఎవరో బాలిక సంచరించుతున్నది. ఆమె సమీపంలో పోయలేదు. బాలిక ఈ అడవిలో సంచరించుటకు మీరు ఎవరు? ఎవ్వారే మీరెవ్వారు?
సంచరించడం మీరు ఎవరు? చూస్తే నల్ల భేజంలాగా ఉన్నావు. నీవెవరో నాకు వినరించవు. తల్లిదండ్రులు అన్న తమ్ముడున్నాడు నీకో, తల్లిదండ్రులు అన్న తమ్ముడున్నాడు నీకో, తమ్ముడున్నాడు నీకో, తల్లిదండ్రులు అన్న తమ్ముడున్నాడు నీకో, తల్లి చూడగే తల్లారిల్లేనే మనకు, తల్లి చూడగా నిన్ను చూడగా నా మనసు తల్లడిల్లుతున్నది. నీకు తల్లిదండ్రులు ఎవరు? నీ అన్నదమ్ములు ఎంతమందిలో నాకు వివరింపు. నా తండ్రి శంకరుడు, నా తల్లి పార్వతి, నా తండ్రి శంకరుడు, నేను ఎవరు దిక్కులేదా
అలా ఫోటో కొట్టు డైరెక్ట్ కొట్టాను. తీరుతారా మీరు ఈ యొక్క 15 మంది భక్తులు వాళ్ళు ఏదో ఉత్తరపత్రిగా ఒక సన్మానం చేద్దామని కూర్చున్నారు. పట్నం భాగ్య అదో సర్పంచ్ పండు వేరే లక్ష్మయ్య మాజీ సర్పంచ్ సాయి రమేష్ సువర్ణ ఉప సర్పంచ్ కల్పపూర్ అశోక్ వార్డ్ నెంబర్ వేరే వినోద హరిజన్ పద్మమ్మ శ్రీనివాస్ వార్డ్ నెంబర్ గౌండ మల్లేశ్వరి ప్రభు వార్డ్ నెంబర్ హరిజన్ రూతమ్మ సూరయ్య వార్డ్ నెంబర్ కల్పూర్ మైపాల్ వార్డ్ నెంబర్ పెద్దింటి ప్రకాష్ వార్డ్ నెంబర్ గొల్ల శేఖర్. దయచేసి ఎక్కడ ఉన్నా వీళ్ళు తొందర ఏంటంటే గ్రామ ప్రజలు మరియు గ్రామ మెంబర్లు వాళ్ళు ఏదో వాళ్ళ సంతోషంతో చేసి పైకి రమ్మంటారు. తొందరగా మీరు ఒక 15 నిమిషాలు ఇక్కడ వచ్చేసి అందరూ, ఎందుకంటే టైం ఎండిపోతుంది. వాళ్ళు నిర్ణయం అనుకున్నారు కానీ కొందరు ఉన్నారు కొందరు లేరనుకోని వాళ్ళు ఎక్కడ ఉండలేరు. అందుకే ఈరోజు వాళ్ళు ప్రేమతో చూస్తున్నారు. అది తొందరగా ఎక్కడ ఉన్నా అదే ఉండదండి. బిడ్డ నిన్ను చూస్తుంటే నా బిడ్డలా తోడుతున్నది. గారు ఈ యొక్క విధి నాటకానికి 500 రూపాయలు సమర్పించుకున్నాడు. సదా ఎల్లప్పుడు ఆయనను ఆ యొక్క ఆయన మహాదానాల పోచమ్మ ఎల్ల వేరలా చెల్లగాలి తెలియక అయితే ఈ సన్మానం జరిగిన వెంబడి అందరి తయారు నుండి తండ్రిపై 15 మంది తప్పులు కూడా ఎక్కడ ఉన్నారో స్టేట్ పైకి రావాలని మా యొక్క మనవి. బిడ్డ నిన్ను చూడగా నా బిడ్డ వల్ల తోడుతున్నది. రావమ్మ నా వెంట రమణి మక్కుల చెంత కొండ చే
సంతోషంగా ఉంటున్నది. నా వెంబడి మా వెండి కొండకు పోదాము కాదా రమ్ము. నువ్వు ఎవరు దిక్కు లేని అక్కడ చెప్తున్నావు కదా, అందుకే నా వెంట రమ్ము. వచ్చేదాని వెంట మాది కాదోడునా అయ్యగారో. వచ్చేదాని వెంట మాది కాదోడునా అయ్యగారో. బిడ్డ నా పుత్రిక వాలే నిన్ను చూసుకుంటా చిన్ని బాల. రావమ్మ నా వెంట విననాడు మని చిత్త చిన్ని బాల. పుట్టిన నిన్ను నా పుట్టికలో ఏమి ఉంచుకుంటా. ఎందుకనగా నీవు ఎవరు దిక్కు లేదు అని చెప్పుచుంటివి కదా. నువ్వు నా వెంట తొందరగా రాము. నీ మధ్యలో ఏ చింతను పెట్టుకోవు. అటులైన మా ఆనందమాయెను అయ్యగారో. నాకు సంతోషమాయను. నా కోరిక నెరవేరు. తప్పకుండా వచ్చే
పుత్రిక నా జన్మ తరించే నయమోగా వినవమ్మ చిన్ని బాల ఏ కోరే నా కోటే తీరేరా నా తల్లి చిన్ని బాల బాలిక ఆహా అయ్యగారు నువ్వు నా ఎంబడి వస్తానంతతో నా కోరిక తీరేను. మనము మా ఇంటి కొండకు చేరబోదాం. పట్నం కృష్ణ అగోదరు భోజమ్మ తేలిగా 100 రూపాయలు సమర్పించుకున్నాడు. సదా ఎల్లప్పుడు ఆయన కుటుంబ సమేతము కూడా ఆ పరమేశ్వరుడు చెల్ల జీవించరు కదా. ఇదిగో. తరాలే ఆగిల పోరే దామోని సాకిలా అయ్యాలారో. ఆహా అయ్యగారు ఆ పుత్రిక ఆ ధరణి అయినప్పుడు సాక్షిగా తొందరగా పలువు. పొద్దుగాల కల్వనికి పోవాలి. బిడ్డ ఎర్రకోసమ్మ నీకు తోడుగా వాళ్ళను తీసుకొచ్చి మీరు ఇద్దరు కలిసి మన గోవులను మేపుకొని రండి. బిడ్డలారా బహు జాగ్రత్తగా కాపాడుకొని గోవులను మేపుకొని రండి. ఆహా తండ్రి గారు అతని దగ్గరికి పోయి వచ్చేవా? అత్తగారు ఒక్క మనవి. అత్తగారు మనము ఇంకా చట్టని వనములో పువ్వులన్నీ
ఆ పువ్వులన్నీ కోసి మనము దండలు అల్లుతాము. అలాగే అడుగుదాము. మల్లెలో మంచి అత్తవారు ఒక్క మనవి అండా జాతి రాకుండా దిగులను
వారు మనము ఈ ఉద్యానవనంలో ఆట పాటలు అన్నీ ఆడుకుందాము రావాలి. ఇప్పుడు మనము తొందరగా వెళ్ళి జలక్రీడలు ఆడదాము. అక్కగారు ఒక మనవి అక్కగారు మనమింకా చేద్దాము. నా మతికి చాలా ఉల్లాసమాయను. మనము వెళ్ళగా చల్లగా జలకీలలు ఆడదాం. పన్ను చెల్లెలా అలాగే ఆడదాము. తామర పువ్వులన్నీ తల పువ్వులన్నీ తల నదిలో జలకమాడి మనము రావాలమ్మా. తొందరగా పోదాం. Thank you.
నా మహిమలేంటో మీరు చూసినా ఇంకా ఉల్టా పాట మాట్లాడతాడు లేవురా Thank you.
రాలేదు ఈ మొదటి ముచ్చట్లకు నేను వచ్చినాను.
రాలేదే నేను రాలేదా